ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: ఏ విధంగా అయితే పదేవ వాని నెరుంగుటయందు ఆయాసము లేదో అట్లు తనకు బ్రహ్మరూపుడైన తన్ను ఎరంగుట ఆయాసము శ్రమ లేదని గుర్తించు. నీవుగా ఉండుటే అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. సత్యం అనేది ఏకంగా ఉంటుంది, అది రకరకాలుగా ఉండదు. అలా ఉండటం దాని స్వభావం కాదు, ఏకంగా ఉండటమే దాని స్వభావము. ఉదాహరణకి పేపరు మనము చదువుతున్నాం అనుకోండి, అందులో మంచి వార్తలు ఉంటాయి, చెడు వార్తలు కూడా ఉంటాయి. ఆ వార్తలకు ఆధారంగా ఉన్న పేపరు మంచిగాను ఉండదు, అలాగే చెడుగాను ఉండదు, ఒకే రకంగా ఉంటుంది. అలాగే మనలో మంచివారు ఉండొచ్చు, చెడ్డవారు కూడా ఉండొచ్చు. ఇన్ని రకాలుగా ఉన్నా కూడా మూలంలో ఉన్న సత్యము ఒకలాగానే ఉంటుంది. వార్తలలో తేడా ఉంది, కానీ పేపర్లో తేడా లేదు. అలాగే గుణాలలో తేడా ఉంది, కానీ ఆధారంగా ఉన్న సద్వస్తువులో తేడా లేదు. ఆత్మ ఒకటే సత్యం, ఉన్నది అదే, మిగిలినవన్నీ బండారాలన్నమాట. స్వరూప జ్ఞానం అనేది సంపాదించవలసినది కాదు, మనము అజ్ఞానాన్ని విడిచిపెట్టవలసినది. సాక్షాత్కరింప చేసుకోవాలి అని నువ్వు అనుకునే ఆత్మ నిజానికి అది నువ్వే. నీకు అజ్ఞానం ఉందని దుఃఖిస్తున్నావు. నీకు అజ్ఞానమే లేదు, కానీ నీకు అజ్ఞానం ఉందని అనుకొని దుఃఖిస్తున్నావు. దీనికి ఒక కథ ఏమిటంటే, అది మన గురువుగారు కూడా ప్రతిసారి చెప్తూ ఉంటారు. 10 మంది మూర్ఖులు ఒక నదిని దాటారు. ఆవలి ఒడ్డుకు చేరిన తర్వాత అందరూ వచ్చారో లేదోనని చూసుకుందాం అనుకున్నారు. ఒకడు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. తనని మాత్రం లెక్క పెట్టుకోకుండా, నాకు 9 మందే కనపడుతున్నారు, 10వ వాడు తప్పిపోయాడు, వాడు ఎవడే ఉంటాడు అన్నాడు. మరొకడు నువ్వు సరిగ్గా లెక్క పెట్టావా అని అడుగుతూ తాను కూడా లెక్క పెట్టాడు. ఇతడు కూడా తనని లెక్క పెట్టుకోకుండా మనం 9 మందే ఉన్నామని అన్నాడు. మిగిలిన వాళ్ళు కూడా దీనినే ఒప్పుకొని తప్పిపోయిన వాడు ఎవడే ఉంటాడని వాళ్ళలో వాళ్ళే అనుకున్నారు. ఎంత ప్రయత్నించినా తప్పిపోయాడని వాళ్ళు అనుకున్నవాడు దొరకలేదు. ఎంతో ఆప్యాయత ఉన్న మూర్ఖుడు ఎవడైతేనే వాడు నదిలో మునిగిపోయాడంటూ ఏడవటం మొదలుపెట్టాడు. మిగిలిన వాళ్ళు కూడా అలానే చేశారు. నది ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న వీళ్ళని చూచి ఆ దారిన పోతున్న వడకుడు ఎంతో సానుభూతితో సంగతి అక్కడ ఏమని విచారించాడు. వాళ్ళు విషయాన్ని చెప్పి ఎన్నిసార్లు లెక్క పెట్టినా మేము 9 మందే ఉన్నామని అతనితో చెప్పారు. ఆ కథ విని ఎదురుగా 10 మంది కనబడుతుండడం చూసి ఆ కొత్త మనిషి జరిగిందేంటో గ్రహించాడు. వాళ్ళంతా నదిని దాటారని వాళ్ళకి తెలిసి రావాలని అతను వాళ్ళతో, నేను ఒక్కొక్కడికి ఒక దెబ్బ వేస్తూ ఉంటాను, మీరు మాత్రం ఎవరికి వారే వరుసగా లెక్క పెట్టుకోండి, 1, 2, 3 అలాగా అని చెప్పాడు. దీనివల్ల అందరూ లెక్కలోకి వస్తారు. ఒక్కొక్కరు ఒక్కసారే లెక్కలోకి వస్తారు కూడా. అప్పుడు తప్పిపోయిన 10వవాడు దొరుకుతాడన్నాడు. ఇది విని తప్పిపోయిన తమ స్నేహితుడు దొరుకుతాడని సంబరపడుతూ ఆ బాటసారి చెప్పిన పద్ధతికి వాళ్ళంతా ఒప్పుకున్నారు. బాటసారి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దెబ్బ వేస్తుంటే ఆఖరివాడు 10 అన్నాడు. దెబ్బ తగలగానే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాలను ఒకరు చూసుకున్నారు. మనం 10 మంది ఉన్నామే అని అందరూ ఒక్కసారిగా అన్నారు. వాళ్ళు తమ దుఃఖాన్ని పోగొట్టినందుకు పాటసారికి కృతజ్ఞత చెప్పుకున్నారు.
పదవవాడు ఎక్కడి నుంచి తెచ్చారు? అసలు అతను తప్పిపోయాడా? తమతో పాటే ఉన్నాడని తెలుసుకొని వాళ్ళు కొత్తగా ఏదైనా గ్రహించారా? వాళ్ళ దుఃఖానికి కారణం ఎవడూ తప్పిపోవటం కాదు, వాళ్ళ యొక్క అజ్ఞానం. తమలో ఒకడు తప్పిపోయాడని వాళ్ళు ఊహించుకోవటం. అంటే నీ విషయం కూడా అంతే. నువ్వు విచారంతో దుఃఖంతో ఉండాల్సిన కారణమేమీ లేనే లేదు. నీవు అనంతుడవి. కానీ నువ్వే పరిమితులను విధించుకొని పరిమితుడు అని ఏడుస్తున్నావు. ఎక్కడా లేని ఆ పరిమితులను దాటాలంటూ నీ ఆధ్యాత్మిక సాధనలో ఏదో ఒక ఆధ్యాత్మిక సాధనను మొదలు పెడతావు. వాటిని దాటడానికి అవి ఎట్లా ఉపయోగపడతాయి? కాబట్టి నువ్వు అనంతమైన శుద్ధ రూపానివి, ఆత్మవి అని తెలుసుకో ముందు. నీ అజ్ఞానం కేవలం కల్పితమైన అజ్ఞానం. ఆ కథలో 10 మంది మూర్ఖులకు తప్పిపోయిన 10వ వాని గురించిన ఉన్న అజ్ఞానం వంటిదే ఇది కూడా. ఆ అజ్ఞానమే వాళ్ళ దుఃఖానికి కారణమైంది. నీ అజ్ఞానాన్ని మాత్రమే అది తొలగిస్తుంది. నీ తత్వానికి సంతోషాన్ని అక్కడ కొత్తగా చేర్చదు. నీ అసలు తత్వం అనేది ఏదో అక్కడ తెలియజేస్తుంది. అదే నిత్యము, అదే అవ్యయము కూడా. నీ దుఃఖాన్ని వదిలించుకోవటానికి ఒకే ఒక మార్గం నీ ఆత్మని తెలుసుకోవటం, ఆత్మగా ఉండటం అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏ విధంగా అయితే 10వ వాని నిరంగుటయందాయసము లేదో అట్లు తనకు బ్రహ్మరూపుడైన తన్ను ఎరుంగుట ఆయాసము శ్రమ లేదని గుర్తించు. నీవుగా ఎందుకు ఆయాసం లేదు అక్కడ? 10వ వాడిని వీడు గుర్తించలేదుగా. అవును గురుగారు, ఉన్నాడు, దారిన పోయేవాడు గుర్తించాడు కానీ ఆల్రెడీ ఏంటి దేహాత్మ బుద్ధి కలిగిన వాడు ఆత్మని తాను గుర్తించలేడు. ఫస్ట్ పాయింట్. గురుగారు 10 మంది నది దాటారు, బాగానే ఉంది. దాటిన వాళ్ళల్లో ఏ ఒక్కడు గుర్తించలేకపోయాడు, ఎవడు పోలేదని. అంటే అర్థం ఏంటి? ఎలా తీసుకోవాలి మనం? అంటే అక్కడ 10 మంది అంటే వాళ్ళలో ఒకటి. ఇక్కడ అంటే దానికి దీనికి చూస్తే గురువుగారు దేహాత్మ బుద్ధి ఉంది కాబట్టి ఇక్కడ కూడా అజ్ఞానం ఉందిగా. అక్కడ కూడా అవును. శంకరులు చెప్పినటువంటి కంఠాభరణం కూడా ఇటువంటిదే. మెడలోనే ఆభరణం పెట్టుకుని ఎక్కడో పోయిందని ఎతకటం ఉన్నారే, తాను తెచ్చుకోవటంలా వెతికి ఇంకోళ్ళు చెబుతున్నారు ఇక్కడ ఉన్నది అని. గురువుగారు గురువుగారు అంటే చెప్పుకోవటానికి, అవగాహన రావటానికి దశముడి కథ మహర్షి చెప్పారు, బాగానే ఉంది. కానీ ఆ విధంగా ఉండదు ఇక్కడ. ఒకవేళ ఎవరో వచ్చి చెప్పారే అనుకో, ఇక్కడ కూడా చెప్తున్నారుగా. నమస్కారం గురుగారు. చంద్రహాసన్ నమస్కారం గురుగారు. ఎలా ఉన్నాను ఆయన? హాస్పిటల్లో ఉన్నానండి. మీరు మీరు చెప్పినట్టే నడుచుకుంటున్నాను. ఓకే ఓకే, అలాగే సంతోషం. రిలాక్స్. చేస్తాను. గురువుగారు మహర్షి ఎందుకు చెప్పాడు 10వ వాడు అని చెప్పి?
ఎవడు పోలేదు, ఉమ్, కొత్తగా ఎవరు రాలేదు, ఉమ్, ఇప్పుడు కూడా నీవు ఆత్మవేను అని చెప్పటం ఉమ్, బాగానే ఉంది. చెప్పినంత మాత్రాన ఆత్మ ప్రకాశించడం ఇక్కడ బట్టి ఉమ్. తత్వవశ వాక్యం చెప్పారు. ఆ గురువు గారు. అయితే ఉన్నదో అదే నీవు అని. ఉమ్, సరే, ఉన్న ఆత్మ నేను తెలుసుకున్నానని చెప్పటానికి ఈ వ్యక్తిత్వము అక్కడ దాకా పోలేదుగా. ఉమ్. వాడు తెలుసుకోగలుగుతాడని. లేదు గురువు గారు. ఉమ్, ఉమ్, ఎన్ని ఉదాహరణలు మనం చెప్పుకున్నా ఉమ్, అవి సూచనలు మాత్రమే, ఉమ్, ఇండికేటర్స్. ఉమ్, నేనే ఆత్మ అయి ఉంటే నాకెందుకు తెలియదు ఉమ్, అనేటువంటి విచారం చేస్తామని. ఉమ్, ఎవరు నదిలో కొట్టుకుపోకపోతే ఉమ్, నేను ఏ విధంగా లెక్క పెట్టాలి? ఉమ్, అక్కడ ఏం చేస్తున్నారు? తన్ను వదిలిపెట్టుకుని లెక్క పెడుతున్నారు. ఉమ్, ఉమ్. ఆ 10 గురు. మంది మూర్ఖులు. ఉమ్, ఉమ్, ఇక్కడ నేను ఉన్నాను అన్న విషయాన్ని మర్చిపోయి నేను దేహము అనేది ఎప్పుడైతే వచ్చిందో నాకు మూలం తెలియటం లేదంటున్నాం. ఆ గురువు గారు. ఉమ్, అందుకని మహర్షి ఏమంటున్నారు? నేను మూలం వెతుకు. ఉమ్, నేను మూలం వెతికినంత మాత్రాన ఇది లేదు, ఉన్నది ఆత్మేను అని ఆత్మ ప్రకాశించాలి అక్కడ. నువ్వు ఉమ్. తెలుసుకోలేవు. ఆ గురువు గారు. ఉమ్, నీ అంతట నీవు ఉమ్, నేను దేహము కాదు, నేనంటే ఆత్మని అని ఈ అహంకారము తెలుసుకునే స్థితిలో ఉండదు. ఉమ్. తెలుసుకోలేదు. ఆ గురువు గారు. ఉమ్, ఇప్పుడు ఆభరణం మెడలోనే ఉంది, ఉమ్, ఇంకొకరికి చెబుతున్నారు ఈ మెడలో ఉందని. ఉమ్, అప్పుడు పరీక్ష చేసింది, ఓకే అనుకుంది. ఉమ్, ద్వైతంలో అర్థం అవటానికి చెప్పిన ఉదాహరణ ఇది. ఉమ్, ద్వైత రహిత స్థితి ఆత్మస్థితి. ఉమ్. ఆ స్థితి ఇక్కడ నువ్వు ఎంత సూచించినా ఆ గురువు గారు. ఉమ్, నీ స్వరూపం నీవుగా తెలుసుకోలేవు. ఉమ్, ఉమ్. మనసుకు అందని స్థితి అంటున్నారు కదా అది. ఉమ్, అసలు ఉమ్. మనస్సుకి అందనిది అంటే ద్వైతానికి అందనిది, అందనిది. ఉమ్, పరమతత్వానికి అందనిది, ఉమ్, అవస్థాత్రయములకి అందనిది, ఉమ్, దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవుడికి అందనిది. ఉమ్. ఒకసారి మళ్ళీ చదువమ్మా. ఏ విధంగా అయితే పదేవ వాని నెరుంగుటయందు ఆయాసము లేదో అట్లు తనకు బ్రహ్మరూపుడైన తన్ను ఎరంగుట ఆయాసము శ్రమ లేదని గుర్తించు. నీవు ఆయాసం నీవు ఉందా లేదు? ఆయాసం ఉందా లేదు? అగరు. ఉమ్, ద్వైతంలో చెప్పినవి బాగా అర్థమవుతాయి, గురువు గారు. ఉమ్, కానీ ఆ విధంగా నీవు గుర్తించలేదు. ఉమ్, అంటే వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఉమ్, నేనంటే మనస్సు కాదు, బుద్ధి ఉమ్, కాదు, ఇంద్రియాలు కాదు, ఉమ్, నేనంటే ఆత్మని అని నీవుగా తెలుసుకోలేవు. దశముడి కథలో తెలుసుకున్నాడు. ఉమ్, ఉమ్. గురువు గారు. ఉమ్, ఉమ్, కాబట్టి
చెప్పడం తేలిగ్గానే ఉంది. ఉమ్, నీవే ఆత్మవై ఉంటున్నావు తెలియదు అంటావేమిటి? ఆత్మ ప్రకాశించాలి దానంతటది. ఉమ్. పైగా ఆ గురువు గారు. రమణ మహర్షిని అట్టుపెట్టి ప్రకాశించలే అక్కడ కూడా. ఉమ్, దేహము, జగత్తు, సంసారము అవి ఎగిరిపోయాయి. ఉమ్, బయటకు వచ్చి చెప్పుకున్నాడు, ఈ దేహం రాలిపోతుంది, నేను తగలేస్తారు, నాకే ఇబ్బంది లేదని. ఉమ్, ఎవరికి చెబుతాడు? తనకు తాను అనుకున్నాడు. ఉమ్, అది ప్రకాశించింది కాబట్టి. ఉమ్, తర్వాత నీవెవరికో తెలుసుకో అని శంకరుడు చెప్పిన మాట ఈయన రిపీట్ చేశాడు. దేహం నాహం కోహం సోహం అంటూ. ఉమ్, నేను ఎవరు విచారం చెయ్యి, ఉమ్, నువ్వు లోపలికి వెళ్తావు, తల్ల కిందగా పడిపోతుంది, ఉమ్, అనుగ్రహం ఆత్మ ప్రకాశిస్తుంది. అట్లా కేక్ అట్లా ఉండదు. ఉమ్, చెప్పడం బాగా ఉంది. ఉమ్. అది ఎలా ఉంటుందంటే, పాలల్లో నెయ్యి ఉందని చెప్పినట్టు ఉంటుంది. ఆ గురువు గారు. ఉమ్, అక్కడంటే ప్రాసెస్ నువ్వు చూస్తావు, ఉమ్, ఉమ్, ఉమ్. ప్రాసెస్ చేయగలవు. ఆ గురువు గారు. ఉమ్, ఇక్కడ ప్రాసెస్ లేదు, ఉమ్, సాధన లేదు, ఉమ్, సాధించేది. ఉమ్, పాయింట్ ఏంటంటే అమ్మా, నీకు అసలు ఉనికి లేదు ఇక్కడ. ఉమ్. ఆ గురువు గారు. ఉనికి లేదు అంటే అభాస కాంతిలో ఆసక్తిగా. మాట్లాడు. ఉమ్, ఉనికి లేని వాడు నేను దేహం కాదు నేనంటే ఆత్మనని తెలుసుకోగలిగిన సామర్థ్యం జీవుడికి లేదమ్మా. ఉమ్, అందుకని అనుగ్రహం చేతన్నారు ఆయన. ఉమ్, అనుగ్రహం అన్న పదం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నీ అంత నువ్వు లోపలికి వెళ్ళు, నీకు ఆత్మ ప్రకాశిస్తుంది, నువ్వే గుర్తిస్తావు ఆత్మని చెప్పొచ్చుగా. ఉమ్, మరో సందర్భంలో ఏమన్నారు? ఆత్మ ప్రకాశంలో ఈ మనస్సు లేదు, అహంకారం లేదు, దీనికి ఆ విషయం తెలియదు బాబు. ఉమ్. అట్లాగమ్మా. ఇంకొక సందర్భంలో కూడా అన్నారు కదా గురుగారు, నువ్వేమి చేయనవసరం అవసరం లేదు, నీ మనసును నాకు ఇచ్చేయని అంటారు. అబ్బాయి ఇవన్నీ కూడా ఆ, కార్యాకారణ సంబంధాలు అనేటువంటి ఒక భావన ఉంటుంది. ఆ, అటువంటి ఉండదు. ఉమ్, నిశ్చలత్వానికి సాధన ఉంది, ఓకే. ఉమ్, నిశ్చలత్వం ఈజ్ నాట్ గోయింగ్ టు ఎన్ష్యూర్ ది సెల్ఫ్ రియలైజేషన్. ఉమ్, 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 కొన్ని కోట్ల మంది కుంభమేళకి వస్తున్నారు, నిశ్చలత్వానికి వచ్చారో లేదో తెలియదు. తెలియదు. ఆ గురువు గారు. ఇంకా ఆరోగ్యం పడుతున్నారుగా, కొనగాలి తేలాలంటూ అందుకే. సన్యాసులు సైతము. ఆ గురువు గారు. ఆ నేననే భావన ఉంది కదా అక్కడ. ఉమ్, కాబట్టి ఎందుకు ఎక్కడ ఎప్పుడు అహం స్ఫురణ దానంతటది ప్రకాశిస్తుందనేది జీవుడి చేతుల్లో లేదు. ఉమ్, ఎక్కడైనా ముడుగు, ఉమ్, ఎక్కడైనా ఉమ్, నీ మనస్సులో ఊహించుకుంటూ ద్వైతంలో ఆనందిస్తూ ఉంటావు. ఉమ్, పూజలని, పుష్కరాలని, ఉమ్, పవిత్ర జపాలని, ఉమ్, తడికి, ఉమ్, అదంతవరకు. ఉమ్, ఒక విషయాన్ని చూసినప్పుడు, ఓ సంఘటన దర్శించినప్పుడు యూ ఫీల్ హ్యాపీ, అంతవరకు. ఉమ్, అని నువ్వు ఆత్మను దర్శించలేవుగా. ఉమ్. ఆ గురువు గారు. ఉమ్, దానికి ఏమన్నారంటే మహర్షులు వారు, ఉమ్, ఒక శుభ వార్త విన్నప్పుడు నీ మనస్సు ఒక్కసారిగా ఆత్మలో మునకేసి బయటకు వస్తుంది. ఉమ్, అందుకని హాయిగా సంతోషం, ఐఆమ్ వెరీ హ్యాపీ అంటారు. ఉమ్, అటువంటిదే ఈ కుంభమేళాలు, పవిత్ర స్థలాలు, ఉమ్. జనం రావాలి అంతవరకు. ఆ గురువు గారు. ఉమ్, వారి వారి కర్మానుసారంగా వస్తూ ఉంటారు ఎవరైనా కానీ. ఉమ్,
ఉమ్, కాలము లేదు, ఉమ్, గతము లేదు, భవిష్యత్తు లేదు, ఉమ్, పుట్టుక లేదు, మరణము లేదు. వీటికి పక్కకు పెట్టి మరి నీవు పరిగెడుతున్నావు మాయలో. ఉమ్. కదా. ఆ గురువుగారు. పుణ్యమని, పాపం పోతుందని ఉమ్, ఇవన్నీ భావనలే కదా. భావనలే. ఉమ్, ఇంకో విషయం ఏంటి, లేనిది ఎలా పోతుంది? ఉమ్, సూర్యుడిలో చీకటి లేదు, ఆత్మజ్ఞానం ఉంది, అజ్ఞానమే లేదు, ఉమ్, అసలు సృష్టి లేదు. విషయం చిన్నదే, ఉమ్, కానీ దృష్టికోణం ఉమ్. గ్రాస్ప్ చేయలేదమ్మా. ఆ గురువుగారు. ఉమ్, దీనికి ఆ శక్తి లేదు, ఉమ్. కుదరదు. చెప్పమ్మా, ఇంకేమైనా డౌట్ ఉందా ఇక్కడ? లేదు గురువుగారు. ఏమా సరోజ? ఏం లేదు గురువుగారు, అంతా ఏం గురువుగారు? దశముడు నేనే దశముడిని గురువుగారు. ఏమన్నా ఉందా? ఏం లేదు గురువుగారు, అంత క్లియర్ గానే ఉంది. ఇది అజ్ఞానం క్లియర్ గా ఉందా? ముందు అజ్ఞానం వచ్చాకే జ్ఞానం వస్తుంది. అజ్ఞానం నాకు తెలియట్లేదు అనడానికి కూడా జ్ఞానం కావాలిగా గురువు గారు. ఆ జ్ఞానం ఆత్మజ్ఞానం కాదు, ఆభాసగా పరోక్ష జ్ఞానం అది. అది నాకు తెలియదు తెలుసును అనేవి రెండూ కూడా ఆత్మ ఎదుటే ప్రకాశిస్తాయి. ఆ చీకటి గురువుగారు. రెండూ కూడా తెలుసునన్న జ్ఞానము, తెలియదన్న జ్ఞానము. అందుకని అన్నారు ఆదిశంకరుడు, చీకటిని కూడా ప్రకాశింపజేయుతుంది ఆత్మ ఎదుట. అంతవరకు. ఆ గురువుగారు. ఆ గురువుగారు. ఏనాన్న రవి? గురుగారు. దశముడి గదిని ఎలా తీసుకుంటాం? గురుగారు. చెప్పు ఆయన. అంటే అదే దశముడి కథలో అంటే తను లెక్క పెట్టుకోడు కదా గురుగారు. అంటే నేను ఇంకా అది పూర్తిగా చదవలేదు అది. నువ్వే చదవక్కర్లేదు. గురుగారు. దశముడి గద ఆల్రెడీ విన్నాము, చదవక్కర్లేదు. అవునవును. అంటే అది 10 మందిలో తను లెక్క పెట్టుకోకుండా మిగతా వాళ్ళని లెక్క. అది అర్థమవుతుంది. గురుగారు. అందరినీ కానీ లెక్క పెట్టాడు బయట, వాళ్ళు లెక్క పెడితే తెలిసింది. ఈ 10 మందిలో ఎవరికి తెలియలే. 10 మంది వాళ్ళని వదిలిపెట్టి లెక్క పెట్టుకున్నారు. గురుగారు. అంటే అంత తేలిగ్గా ఉండదు స్వరూప జ్ఞానం అనేది. అంటే అదే శంకరులు చెప్పిన కంఠాభరణం లాగా గురుగారు ఇది కూడా అంతేనా? అది కూడా నీ మెడలో ఉన్నప్పటికీ కంఠాభరణంలో నీవే మెడలో వేసుకున్నావు, ఎక్కడో పోయిందని అనుకుంటున్నావు. అవును. సరే, రెండు దారులు చెప్పాడు మెడలో ఉందని. ఇక్కడ అలా ఉండదు. ఒకసారి నీకు తెలిసి ఉండి కాసేపు మరిచిపోయి గుర్తొచ్చింది అన్నట్టుగా ఉండదు ఇక్కడ. గురుగారు. మనస్సుకి అందరిది ఆత్మస్థితి. ఇది అంటే అక్కడ కంఠాభరణము అంటే తన స్వరూపము తనై ఉండి నువ్వు బయట ఎదుగుతున్నావు అన్నట్టుగా తీసుకోవాలా గురుగారు, అంతేనా? తనై ఉండి కాదు, మెడలోనే ఆభరణం ఉన్నది, మరిచిపోయాం కాబట్టి గుర్తు చేసుకుని దొరికిందంటున్నాం. మర్చిపోయి బయట ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఆభరణం నువ్వు వేసుకున్నావు మెడలో, ఎక్కడో పోయింది అనుకుంటున్నావు. సరే, దారిని పోయాడు చెప్పాడు, అర్థమైంది.
అట్లా ఉన్నది ఇక్కడ మహర్షి చెప్పడము. ఆత్మని మరిచామంటున్నారు. మరవటానికి మనోపరిధిలో అది ఉండదు. అహం స్ఫురణ ఆలోచన కాదు. వినటానికి బాగా తేలిగ్గా అనిపిస్తుంది, వాస్తవం అట్లా ఉండదు. గురుగారు అదే అంటే ఆత్మకి మరుపు లేదు అంటారు కదా గురుగారు. ఆత్మకి మరుపు ఉందో లేదో ఆత్మగా ఉంటే తెలుస్తుంది. తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడు ఉన్నది, దానికి మరుపు లేదని చెప్పారు, బాగానే ఉంది. మరి ఆత్మ అంటే ఏంటో తెలియదుగా. తెలియదు. మీకంటే మరుపు బాగా ఉంటుంది. కసవ నిద్రపోదంతా మర్చిపోతున్నావు, మళ్ళీ బయటకు వచ్చి మొదలు పెడుతున్నావు. కాబట్టి ఆత్మజ్ఞానం అత్యంత తేలిక అనేది ప్రకాశించిన తరువాత చెబుతున్న మాట. పరీక్షకు ముందు ఎంత కష్టపడితే పరీక్ష పాస్ అవుతారు. పరీక్ష తేలిక. అవును. వ్యక్తిత్వంతో ఉన్నాడు కాబట్టి తేలిక అనిపిస్తుంది, కానీ ఈ వ్యక్తిత్వానికి ఆత్మకి సంబంధం లేదే. వ్యక్తిగత ఆత్మ అనుభవం కాదే. గురుగారు అవును అవును. ఈ మనోపరిధికి అందదంటారు కదా. 2 నేరులు లేవు, ఎన్నోసార్లు చెప్తున్నాను. అసలు ద్వైత పరిధిలో, అవస్థల పరిధిలో, జీవుడు జగత్తు ఈశ్వర పరిధిలో ఆత్మ ఉండదు ఉండదు ఉండదు. ఎలా ఉంటుందంటే, చీకటి ఉంటూ చీకటిని చూస్తూ ఇక్కడే వెలుతురుంది అంటే మీకు ఎలా మింగుడు పడదు. ఇది అంతే. దేహాత్మ బుద్ధిలో ఉంటూ నేననేది ఆత్మేను తెలుసుకో తెలుసుకో అట్లా తెలుసుకోలేరు. ఇక్కడ అంటే బయట ఎవరో ఒకరు వచ్చి బంగారు ఆభరణం నీకు మెడలోనే ఉందని చెప్తారు ఇక్కడ. ఎందుకని నీతో పాటు ఇతరులు చూస్తున్నావు, వాళ్ళు నీ మెండ చూస్తున్నారు, నీకు గుర్తు చేశారు. అలా ఉండదు కదా మహర్షి, నీవే ఆత్మని. ఆయన ఆత్మ ప్రకాశం కావటంగా. ఇక్కడ గురువు భౌతిక గురువు గుర్తు చేస్తున్నాడు నీ స్వరూపం అదే అని. అయినా అలా ఉండదు కదా. అయినప్పటికీ నీకు అది అవగతం కాదు. ఆదిశంకరుడు చెప్పారు, నీవు దేహము కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, నీవు అదేను అని. ఓకే, అదేను అన్నప్పుడు అది ప్రకాశించాలి. అది ఎప్పుడు ఉన్నదన్నారు, ఎప్పుడు ఉన్నది నువ్వు తెలియటం లేదే. అంటే ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదు కదా గురువు గారు. అందుకనే తెలియదమ్మా. అదే గురువు గారు. ఇంకోటి ఏమిటి, నీవు దేహాత్మ బుద్ధి అనేది సత్యం అనుకుంటున్నావు. అటువంటి లేదు. అవును గురువు గారు. సర్పరచ్చు భయం భ్రాంతిలో పామే లేదు అక్కడ. అవును. సో లేని పాముకు చెబుతున్నావు నువ్వు తాడువి, పాము కాదని. అవును. ఇక్కడ కూడా జీవుడికి చెబుతున్నావు, లేని జీవుడి. అమ్మా నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవే. ఇవన్నీ కూడా చెవిటికి శంకు తినట్లే. నా అనుభవంలో అది వచ్చేది కాదు, ఇతరులు అందించరు, సూచించడం మీకు మనసు. గురువు గారు. నిశ్చలత్వం వరకు
వైరాగ్యం వరకు ఆ అనుగ్రహం చేత నీవు రావచ్చు. అందుకని నీ దగ్గర ఈ అంతఃకరణ చతుష్టయంలో బుద్ధి ఫ్యాకల్టీ ఉంది కొంచెం. ఆ బుద్ధి సూక్ష్మతే నిన్ను తీసుకు వెళుతుందంటే మళ్ళీ అక్కడ అనుగ్రహం. ఇప్పుడు మాత్రం అనుగ్రహం లేదు, అది లోపలే వెళ్ళిపోమన్నాడు మహర్షి. బయట నుంచి వచ్చేది కాదు, బయట నుంచి వస్తే ఇట్స్ వేస్ట్ అన్నాడు పైగా. ఒక ఆభరణం ఎట్లాగైతే బంగారంతో ఉంటూ ఆభరణం ప్రకాశించాలి అంటే నవరు బతుకలు తీసేసాడు అక్కడ కూడా. అవునండి, అక్కడ ప్రక్రియ కనపడింది. అవును. ఇది అట్లా ఉండదు. వారు చెప్పింది అత్యంత సులువు, తేలిక అనేది ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎప్పుడు అనుగ్రహం ప్రకాశించింది, లేకపోతే ఇంపాసిబుల్. అంతే, కరెక్టే గురువు గారు. ఏనాయనా రవి? అవును గురువు గారు. అంటే ఇంకా అనుగ్రహంగా ఉన్నప్పుడు ఇంక అసలు ప్రశ్నలే ఉండవు కదా గురువు గారు. ఇంకా ప్రశ్నలు ఉంటాయి, ఎప్పుడు కూడా మనస్సు ఉంటుంది. అదే ఈ సందేహాలు ఉండవు కదా గురువు గారు. స్వరూప జ్ఞానంతో మాయ అదృశ్యమైపోతుంది. అది ఎంతకాలం ఉండాలో దేహము, కర్మలు 1950 దాకా ఉంది మహర్షి కూడా. కాబట్టి వ్యక్తిగత ఆత్మ అనుభవం ఉండదు అనేది అర్థం చేసుకోవాలి. అందుకని జ్ఞానులు అజ్ఞానులు అంటూ ఉండవు. చెప్పుకోవడానికి అవి అజ్ఞాన ధోరణిలో చెప్పే మాటలు అవి, జ్ఞానులు అజ్ఞానులు. మరి ఏమని చెప్పాలి? ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. అంటే ఇంకా అదే, అంటే మీ అనుభవం అయినా, భగవాన్ అనుభవం అయినా, శంకరుల అనుభవం అయినా అదే. అంటే వ్యక్తిగత అనుభవం కాదు, అది వ్యక్తిగత, అదే ఆత్మానుభవం కాదు. వ్యక్తులు అహంకారాన్ని అట్టిపెట్టేది ప్రకాశించదు. గురువు గారు ఒకటే అన్నమాట వాస్తవం. ఇది లేనిది ఉన్నట్టుగా కనబడుతుంది కూడా వాస్తవమే. ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టు, నీళ్లు లేవని తెలిసినా నీళ్లు కనబడుతూనే ఉంటాయి. దూరం నుంచి నీళ్లు ఉన్నట్టే కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే. మహర్షి కూడా దేహము, ఇతరులు, మంచి చెడు కనపడుతుంది, కానీ ఆత్మని విడిచి లేదు, అంతా ఆత్మలో ఉంది అని అనుకుంటుంది. గురువు గారు, అంటే ఎండమాములు కూడా తన స్వరూపమే అన్నట్టుగా. తన స్వరూపం అని కాదు, జ్ఞానము విడిచి మాయలేదు. నువ్వు విడిగా మాయను చూస్తున్నావు కాబట్టి అటువంటి లేదు ఉన్నది జ్ఞానం అన్నాడు. బంగారాన్ని విడిచి ఆవరణం లేదు. అంటే భిన్నంగా ఆత్మస్థితిలో జ్ఞానికి భిన్నంగా వస్తువులు కనిపిస్తాయి, ప్రపంచము అన్ని కనిపిస్తుంది, భిన్నంగా ఉంటుంది. కాకపోతే ఆ దేహాత్మ బుద్ధి ఉండదు కాబట్టి అక్కడ భిన్నత్వం ఉండదు కదా గురువు గారు. వస్తువులు కనిపిస్తాయి భిన్నంగా. ఇక్కడ భిన్నంగా కనపడదు, పాయింట్ అది. స్వర్ణకారుడికి ఆభరణం భిన్నంగా కనపడదు, బంగారంతోనే బంగారం కనపడుతుంది అక్కడ. అంటే ఇప్పుడు భగవానికి అక్కడ ఆశ్రమంలో నెమలి చూసినా, లక్ష్మి ఆవును చూసినా, అంటే ఒక ఆవుగా అది కూడా భిన్నంగా కనిపిస్తుంది కదా, ఒక జంతువులాగా కనిపించినా కూడా అది ఆ స్థితిలో ఉంటాడు కదా గురుగారు, జ్ఞానమయంగా ఉంటుంది కదా. అన్ని స్థితిలో ఉంటారు అంటున్నారు, వ్యక్తిగతం కాదు. ఇక్కడ మనస్సు వస్తూ పోతూ ఉంటుంది, కర్మలాచరిస్తూ ఉంటుంది 1950 దాకా.
అవును. ఆత్మ వస్తువు పోతూ ఉండదు, ఆత్మ ప్రకాశం ఎప్పుడూ ఉంటుంది, గురుగారు. హంస్మరణే ఉంటుంది, అవస్థలు మారుతూ పోతూ ఉంటాయి. అంతవరకు గుర్తిస్తారు. గుర్తించినంత మాత్రాన ఈ నేనుగా అన్యంగా ఉందని అనుకోడు, అనుకునేవాళ్ళు లేడు అక్కడ. అదే అంటే తనకన్నా భిన్నమైన వస్తువుని గుర్తిస్తారు, తనకన్నా భిన్నంగా ఉన్నాయని గుర్తిస్తారు. లేదు అక్కడ పాయింట్. ఆహా. భిన్నత్వం ఎప్పుడు దేహత్వంతో ఉంటుంది. దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, దైవమన్యము. ఇక్కడ దేహము కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే. అంటే ఆ దేహము ఆత్మే, జగత్తు ఆత్మ అన్న స్థితి ఉంటుంది, కాకపోతే కనిపించటం గురువు అనేది. చూసేవాళ్ళు లేడు ఇక్కడ. అంటే దేహము జ్ఞానంగా కనిపిస్తుంది అంటారా గురువు గారు? ఇతర దేహాలు తెర మీద బొమ్మలు ఎలా కనపడతాయి నీకు? తెరగా కనపడతాయా, బొమ్మలుగా కనపడతాయా? తెర మీద బొమ్మలుగా కనిపిస్తాయి గురువు గారు. అంటే తెర తెలియదు కాబట్టి. తెర తెలియదు కాబట్టి. అవును. తెరను చూస్తున్నప్పుడు ఏమంటావు నువ్వు? బొమ్మలు విడిగా లేవుతాయి. ఎటో చూస్తావు తెర. ఆ బొమ్మలో లేనప్పుడు తెర తెరగానే ఉంటుంది గురువు, తెరగానే కనిపిస్తుంది. ఇక్కడ నువ్వు తెరను చూస్తున్నావు, బొమ్మలు చూస్తున్నావు. అవును. మహర్షి విషయంలో ఆత్మనే చూస్తున్నాడు, బొమ్మలు చూడటంలే. చూసేవాడు లేడు. దేహానికి సమస్య వచ్చింది, సమస్య చెప్పేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు. చూచేవాడికి సమస్యగా ఉంది, చేతికి వ్రణం వచ్చినట్టు, తనకి లేదు. అంటే ఇప్పుడు ఇతరులు శరీరాలుగా చూడ్డా గురువు గారు? అంటే నా ఉద్దేశం అంటే ఆ వస్తువుగా కనిపించదా అని అడిగితే వస్తువు అంటాడు, లేదంటాడు. జాగ్రత్త అవస్థ, నిద్ర, స్వప్నము విడిగా లేవు, జీవు విడిగా లేడు. జీవో బ్రహ్మైవ నాపరం, జీవుడు కూడా పరబ్రహ్మమే. ఇప్పుడు అంతవరకు దీనికి కాగితం మీద అక్షరాలు ఉన్నాయి. కాగితం లేకుండా అక్షరాలు చూడగలవా నువ్వు? చూడలేం గురుగారు, ఇంపాసిబుల్. కాగితాలు లేకుండా అక్షరాలు చూడలేవు. అక్షరం చదువుతున్నావంటే కాగితం ఉన్నట్టుగా. కాగితం ఆధారంగా ఉంది కూడా. నేను ఆధారంగానే సిస్టం చూస్తాడు. విడిగా ఉండవు అక్షరాలు. అక్షరాలు కూడా కాగితమే. ఇక్కడ మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా దృష్టికోణంలో భేదం ఉంటుంది. ఆత్మస్థితి అభేద స్థితి. ఎందుకని? మనస్సు కనపడిపోతూ ఉంటుంది. అజ్ఞాన స్థితిలో ఆత్మ అనేది ప్రకాశించదు, మనస్సే అవస్థలు మారుతూ పోతూ ఉంటుంది, ఉపాధులను మార్చుకుంటూ ఉంటుంది. కాసేపు జ్ఞాని అందాం, ఉపాధులు మారటం గురించి పట్టించుకోడు, ఆత్మగానే ఉంటాడు. నిద్ర కూడా మెలకు కూడా నిద్రే. అట్లా మనస్సు ఏదైతే ఇంద్రియాల ద్వారా పరోక్ష జ్ఞానం ఉన్నదో అది కనపడిపోతుంది, అది ఉండదు. తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా పోయేది తెర బొమ్మ.
బొమ్మలే తెర మీద ఎన్ని బొమ్మలు పడినా పోయేది బొమ్మలే తెర అట్టానే ఉంటుంది. అక్కడ కూడా కనపడిపోయేది మనస్సులో సంకల్పాలు, ఆలోచన. నేను ఉన్నాను, నా సంస్మరణ కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే జ్ఞాన స్థితిలో అంటే ప్రపంచంలో వస్తువులు తను గుర్తించినా తనకన్నా భిన్నంగా లేవు అన్న స్థితి ఉంటుంది. ఇక్కడ గుర్తించటం అనేది పాయింట్ కాదు. ఇక్కడ నీవు దేహాత్మబుద్ధితో గుర్తిస్తున్నావా, ఆత్మగా చూస్తున్నావా అనేది పాయింట్. అవును, ఆత్మస్థితిలోనే దేహాత్మబుద్ధితో భిన్నత్వం ఉంది గురుగారు. ఆత్మస్థితిలో ప్రపంచంలో ఉన్న వస్తువులు, ఇతరులు, మనుషులు కనిపించినా వాళ్ళు విడిగా గుర్తించినా తనకన్నా భిన్నంగా లేరు అన్న స్థితి ఉంటుంది కదా గురువుగారు. ఆత్మస్థితిలో సృష్టి ఉండదు, ఇతరులు నీకు సృష్టి లేనట్టు. ఆత్మస్థితి కాదు, దగ్ధ మీద మనసుతో బయటకు వచ్చినప్పుడు కర్మలు ఆచరిస్తూ ఇంకోనే కనపడుతుంది, తాను ఆచరించదు, తాను ఆత్మగానే ఉంటాడు. ఎలా నడుస్తున్నాడు, ఎలా పోతున్నాడు, ఈజ్ ఇట్ విత్ కాన్షియస్నెస్ ఆర్ వితౌట్ కాన్షియస్నెస్ తెలియదు. గురుగారు ఒక రకంగా చెప్పాలంటే నిద్రలో నడిచిపోతున్నట్టుగా ఉంటుంది అనుకో, దాన్ని ఎలా నువ్వు అసెస్ చేయగలవు? అదే అసెస్ చేయలేము. ఆయన మాట్లాడిన వాడి నడిచిన నడవని వాడి ఈజ్ మెజరింగ్ ది స్కై అన్నాడు. అదే అంటే ఇప్పుడు తన ఎదురుగా తల్లి వచ్చి నిలబడితే తల్లి అని గుర్తిస్తాడు. కాకపోతే ఆ తల్లి ఒక వ్యక్తిగా కాకుండా అదేంటి తనకన్నా భిన్నంగా లేదు, తల్లి కూడా జ్ఞానమే అన్న స్థితిలో ఉంటుంది కదా గురు, అంతేనా? అవన్నీ భావాలు నువ్వు చెప్పేది అంత పెద్ద వివరణ ఉండదు అక్కడ. అంత ఉండదు. ఉంటుంది, అదే గురుగారు, అందించేది ఉండదు, బంధించేది ఉండదు. అదే అంటే ఆ స్థితి ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా అసలు తెలియని స్థితి గురించి మాట్లాడుకుంటారు. స్థితి అనేది పోస్ట్ రియలైజేషన్ స్థితి మాట్లాడుతున్నాను. పోస్ట్ రియలైజేషన్ దాని వల్ల నీకు పెద్ద ఉపయోగం ఏంది? అదే గురు, కరెక్ట్. ఇప్పుడు పోస్ట్ రియలైజేషన్ అనేది మాయలో చెప్పుకునే మాట, అనుకోకూడదు. జీవన్ముక్తి దానివల్ల నీకు బెనిఫిట్ ఏం లేదు అసలు. గురుగారు కరెక్టే. జ్ఞానం చూసినప్పుడు నువ్వు జ్ఞాని కావటం లేదు. డాక్టర్ని చూస్తే డాక్టర్ అవుతున్నావా, యాక్టర్ని చూస్తే యాక్టర్ అవుతున్నావా? లేదు. సో దాన్ని అసెస్ చేయడం పెద్ద ఉపయోగం. ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడు, నువ్వు ప్రవర్తించిన ఉపయోగం లేదు. ఉపయోగం అంటే తెలుసుకున్నా కూడా పెద్ద దాని వల్ల వచ్చిన ప్రయోజనం ఉండదు. మూలం ప్రకాశించాలిగా. మూలం ప్రకాశించకుండా పోస్ట్ రియలైజేషన్ మాట్లాడటం. నువ్వు భౌతికంగా చూస్తున్నావు, ఆయన వెళ్ళే మార్గంలో నడుస్తున్నావు, ఆయన ఓచిపెట్టుకున్నావు చాలా మంది ఉన్నారు. అవును గురువు. ఆ ఇమిటేషన్ వల్ల ఉపయోగం లేదు. కాబట్టి అత్యంత తేలికైనది ఊరక ఉండటం, ఆత్మగా ఉండటం కాదు, అది ప్రకాశించాలి. తర్వాత దేహాత్మకత వచ్చిన చూస్తున్నానికి ఏ ఇబ్బంది ఉండదు, ఉంటుంది. గతంలో కూడా ఒకసారి చెప్పి ఉంటాను. ఇప్పుడేమో వ్యక్తిత్వము, అహంకారం కనబడుతుంది. పోస్ట్ రియలైజేషన్ లో జ్ఞానం మాత్రమే ఉంటుంది, మనస్సు టైలెంట్ లో ఉంటుంది. అడిగినప్పుడు లేకపోతే లేదు. ఒకటి కావాలని కానీ వద్దని కానీ ఉండదు. ఎవ్రీథింగ్ ప్రోగ్రామ్ ప్రకారం సాగిపోతుంది. డ్రైవర్లెస్ వెహికల్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇటు వెళ్ళాలని కానీ వద్దని కానీ ఉండదు. అదే మీరు అన్నారు, జ్ఞానం ముందు నడిపిస్తుంది అన్నారు కదా. జ్ఞానం ఉంటుంది అంటే నేను ఉన్నానని ఎరుక ఉంటుంది. కర్మలు తెర మీద బొమ్మల్లాగా సాగిపోతూ ఉంటాయి. ప్రారంభం ఉంది కాబట్టి
1950 దాకా. గురువు గారు. విచిత్రం. ఉమ్. ఇంకేమైనా ఉన్నాయా అదృశ్యం కాబోయే ముందు? ఏమ్మా పద్మజ?